సో మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ ప్రవీణ్ రెడ్డికి స్వాగతం అండి. సో క్లాస్లో మేజర్ అజెండా ఏంటంటే హౌ టు సెక్యూర్ రిమోట్ అడ్మినిస్ట్రేటివ్ యాక్సెస్ టు ఏ డివైస్ యూజింగ్ ది BTY లైన్స్. అంటే మీరు అబ్జర్వ్ చేస్తుంటే మన ఇనిషియల్ క్లాసెస్లో మనం దేని గురించి డిస్కస్ చేసుకున్నామండి. ఎక్కడో ఉండే రిమోట్ మిషన్ యాక్సెస్ చేయడానికి మనం ఏం యూజ్ చేస్తాం, టెల్నెట్ కానీ SSH ప్రోటోకాల్ యూజ్ చేస్తామని చెప్పుకున్నాం కదా. సో ఆ టెల్నెట్ కానీ SSH కానీ ప్రోటోకాల్ మనం క్రియేట్ చేసినప్పుడు యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది ఎవరికైనా తెలిసిందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారండి, వాళ్ళు లాగిన్ అయ్యి మన కంప్లీట్ డేటాని అనేది హ్యాక్ చేస్తారండి. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే, ఇన్ కేస్ వానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినా కానీ వాడు టెల్నెట్ లేదంటే SSH కనెక్షన్తో మన యొక్క డివైస్ని యాక్సెస్ చేద్దాం అనుకునిండు, లేదంటే స్విచ్ని రౌటర్ని యాక్సెస్ చేద్దాం అనుకునిండు అనుకోండి. సో వానికి పాస్వర్డ్ తెలిసినా వాడి యాక్సెస్ని ఏ విధంగా మనం ప్రివెంట్ చేయొచ్చు, దాని గురించి మనం ఇప్పుడు ఒక ఫైర్ వాల్ రాస్తామండి. అదే మనం యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అనేది రాస్తాం. దాన్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలి, రైట్. సో దాని గురించి మన మేజర్ ఫోకస్ ఉంటుందండి. అంటే ఇక్కడ మనం పార్ట్లో ఇక్కడ ఏం చేస్తామంటే, క్రియేట్ అన్ ACL టు ఐడెంటిఫై విచ్ అడ్మినిస్ట్రేటివ్ హోస్ట్ అంటే కంప్యూటర్ షుడ్ బి అలౌడ్ రిమోట్ యాక్సెస్. అంటే మీనింగ్ ఏంటంటే, ఈవెన్ వానికి యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసిన, లాగిన్ క్రెడెన్షియల్ తెలిసినా కానీ వాడిని యాక్సెస్ చేయొద్దు అనుకుంటున్నాం. బట్ మన అల్టిమేట్ ఏమైంది, లెజిటిమేట్ యూజర్ అంటే ఎవరైతే మనకు అంటే లెజిటిమేట్ యూజర్ అంటే ఎవరైతే ట్రస్టెడ్ యూజర్ ఉంటారో ఆ పర్టికులర్ సిస్టమ్ను మాత్రమే అలౌ చేసి మిగతా ఎవరు వచ్చినా వాటిని బ్లాక్ చేయాలండి. ఎప్పుడు వాళ్ళకి యూజర్ నేమ్ పాస్వర్డ్ తెలిసినా కానీ, లాగిన్ క్రెడెన్షియల్ తెలిసినా కానీ. సో ఫస్ట్ మనం ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు అనే దానికి మనం యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ రాయాలనేది మనం ప్రీవియస్ క్లాసుల్లోనే నేర్చుకున్నాం, రైట్. సో వన్స్ మన యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ అంటే లిస్ట్ ఆఫ్ కమాండ్స్ రాసిన తర్వాత దాన్ని మనం ఎవరికి అప్లై చేయాలండి, పర్టికులర్ రౌటర్ ఇంటర్ఫేస్లో అప్లై చేస్తున్నాం కదా, అదేవిధంగా అప్లై ది ACL టు ది ఇన్కమింగ్ ట్రాఫిక్ ఆన్ ది BTY లైన్స్. ఇన్కమింగ్ ట్రాఫిక్ అనే పాయింట్ ఇక్కడ స్ట్రెచ్ చేయడం జరగబడింది. సో దీని గురించి మరి కొద్ది సమయంలో మనము డీటెయిల్గా డిస్కస్ చేసుకుందామండి, రైట్. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన మేజర్ ఇంపార్టెంట్ కమాండ్ ఏంటంటే, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసి ఉంటే మనకు 2 ఇంపార్టెంట్ కమాండ్స్ ఉంటాయండి. ఒకటి మనం యాక్సెస్ లిస్ట్ అనేది చూసుకున్నాం కదండి. యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేయడానికి స్టాండర్డ్ ఎక్స్టెండెడ్ ఇది ఒక కమాండ్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆ ఇంటర్ఫేస్లో మనం చేయాలి కదండి, అప్పుడు యూజ్ చేసే కమాండ్ ఏంది, యాక్సెస్ గ్రూప్. అంటే ఒక పర్టికులర్ ఇంటర్ఫేస్ G0/0 ఓపెన్ చేసి, రైట్. సో IP యాక్సెస్ గ్రూప్ ఇన్బౌండ్ ఆర్ అవుట్బౌండ్ అని రాసాం కదండి. సో ఈ 2 కమాండ్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్. సో ఇది కంప్లీట్ అయిన తర్వాత ఏవైతే ఈ రిమోట్ కనెక్టివిటీ కోసం BTY లైన్స్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతామో వాటి పర్పస్ కోసం మనం యూజ్ చేయాల్సిన ఇంకొక థర్డ్ ఇంపార్టెంట్ కమాండ్ ఏంటంటే, యాక్సెస్ లిస్టు కాదు, యాక్సెస్ గ్రూప్ కాదు, ద కమాండ్ ఈజ్ యాక్సెస్ క్లాస్, రైట్. సో ట్రై టు రిమెంబర్ దిస్ థర్డ్ వన్, రైట్. సో ఈ రోజు క్లాస్లో మనం యాక్సెస్ క్లాస్ కమాండ్ యూజ్ చేసుకొని ఏ విధంగా ఆ రిమోట్ కనెక్షన్ అనేది అనాథరైజ్డ్ యూజర్ని బ్లాక్ చేయొచ్చో నేర్చుకుంటామండి, రైట్. సో చూడండి, ACL ఈజ్ టిపికల్లీ ఫిల్టర్స్ ఇన్కమింగ్ ఆర్ అవుట్ గోయింగ్ ట్రాఫిక్ ఆన్ ది ఇంటర్ఫేసెస్ మనకు తెలుసు. హౌవెవర్ an ACL can also be used to secure the remote administrative access to a device using the BTY lines. సో ఏమేమి స్టెప్ చేయాలి, ఫస్ట్ యాజ్ యూజువల్గా మనము ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు. సో ఆ లిస్ట్ ఆఫ్ కమాండ్స్ రాసుకోవాలి, అంటే యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ రాసుకోవాలి. కంప్లీట్ అయిన తర్వాత దాన్ని పర్టికులర్ ఇంటర్ఫేస్కి అప్లై చేయాలి. ఇంటర్ఫేస్ అంటే ఇక్కడ సంథింగ్ డిఫరెంట్ ఉంది, ఆ ఇన్కమింగ్ ట్రాఫిక్ ఆన్ ది BTY లైన్స్లో అప్లై చేయాలండి, రైట్. సో ఓకే, ఇది బాగుంది. ఇప్పుడు ఏ కమాండ్ వాడాలి అంటే, ఇక్కడ నువ్వు అబ్జర్వ్ చేసినావంటే మనం ఏదైతే యాక్సెస్ కంట్రోల్ అంటే స్టెప్ 1 ఉంది కదా, ACE రాస్తాం కదా, అంటే పర్మిట్ డిని, రైట్. సో పర్మిట్ డినే కమాండ్స్ రాస్తాం కదా, స్టాండర్డ్ ACL ఎక్స్టెండెడ్ ACL అవి సెలెక్ట్ చేసుకుంటాం కదా. స్టాండర్డ్లో నేమ్డ్ స్టాండర్డ్, నంబర్ స్టాండర్డ్ అని చెప్పుకున్నాం కదా. సో అవన్నీ రాసిన తర్వాత ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దాలని రాసుకుంటాం. సో ఫస్ట్ పార్ట్ కంప్లీట్ అయింది. సెకండ్ పార్ట్ ఇంతకు ముందు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక ఇంటర్ఫేస్ సెలెక్ట్ చేసుకొని ఆ ఇంటర్ఫేస్లో దీన్ని అప్లై చేసేవాళ్ళం, ఏదైతే ఈ నేమో నంబర్ ఉందో దాన్ని ఎంట్రీ చేసేవాళ్ళం, మీరు అబ్జర్వ్ చేస్తుంటే. కానీ ఇక్కడ ఏం చేయాలంటే, యాక్సెస్ క్లాస్ మెథడ్ సెక్యూర్ BTY పోర్ట్స్ విత్ స్టాండర్డ్ IPv4 ACLలో అప్లై ది ACL టు ది ఇన్కమింగ్ ట్రాఫిక్ ఆన్ ది BTY లైన్స్, రైట్. సో ఇన్కమింగ్ ట్రాఫిక్ అనేది ఏందనేది ఎందుకు అవుట్ గోయింగ్ ట్రాఫిక్ కాదంటే మరి కొద్ది సమయంలో మనకు క్లారిటీ వస్తుందండి. సో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిన తర్వాత, ACE కంప్లీట్ అయిన తర్వాత ఎక్కడ అప్లై చేయాలంటే ఆ BTY లైన్స్ కమాండ్ ఎక్కడైతే మనం, మీకు గుర్తుందా అండి, ఇనిషియల్ క్లాస్లో మనం లైన్ BTY 0 to 15
రైట్. యూజర్ నేమ్ పాస్వర్డ్లు కనెక్ట్ చేసి టెల్నెట్ యాక్సెస్ చేయడానికి ఒక కమాండ్స్ రాస్తాం, అదేవిధంగా ఎస్ఎస్హెచ్ యాక్సెస్ చేయడానికి కమాండ్స్ రాస్తాం కదా. ఆ సేమ్ క్లాసే ఇప్పుడు సెక్యూరిటీ రీజన్లో ఏ విధంగా ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు అనే గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. సో ఈ క్లాస్ కానీ మీకు అర్థం అవ్వాలంటే మీకు కంపల్సరీ అది ఏ విధంగా టెల్నెట్ కమాండ్స్ అనేవి కాన్ఫిగర్ చేయాలి, ఏ విధంగా ఎస్ఎస్హెచ్ కమాండ్ అనేది కాన్ఫిగర్ చేయాలి, ఇవి మీకు కంపల్సరీ అయితే అర్థమై ఉండాలండి. రైట్. సో ఒకసారి మీకు ఇవి టెల్నెట్ ఎస్ఎస్హెచ్ ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో తెలియకపోతే ఒకసారి మన ప్రీవియస్ ఇనిషియల్ డేస్ వీడియోస్లోకి వెళ్ళి చూసిందంటే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు యాక్సెస్ క్లాస్ యూజ్ చేసినారంటే సో మీకు మంచిగా ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు అనేది మంచిగా క్లారిటీ వస్తుందండి. రైట్. ఓకే. సో ఏసీ కంప్లీట్ అయిన తర్వాత మనం ఏమనుకున్నాం, ఇక్కడ అప్లై చేయాలనుకున్నాం కదా. సో దానికి కమాండ్ ఏం యూజ్ చేయాలండి, యాక్సెస్ లిస్టు కాదు, యాక్సెస్ గ్రూపు కాదు, దాని కమాండ్ ఏంటండి, యాక్సెస్ క్లాస్. ఇక్కడ నేను నేమ్డో నంబర్డో ఏసీఎల్ క్రియేట్ చేసినా కదా. రైట్. అది నంబర్డ్ అయితే ఆ నంబరు, నేమ్ అయితే ఆ నేమ్. నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇంపార్టెంట్ కదా. ఇన్బౌండా అవుట్బౌండా, మోస్ట్ ప్రాబబ్లీ 99.9% మనం ఇన్బౌండే వాడతాం, రేర్ కేసులో అవుట్బౌండ్ వాడతామండి. ఎందుకు రేర్ కేసులో అవుట్బౌండ్ వాడతాం, అన్ని కేసెస్లో ఈ వీటీవైకి ఇన్బౌండ్ ఎందుకు వాడతాం అనేది నేను మీకు ప్రాక్టికల్గా చేసి చూపించిన తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుందండి. రైట్. సో ద ఇన్ కీవర్డ్ ఇన్ ద మోస్ట్ కామన్లీ యూజ్డ్ ఆప్షన్ టు ఫిల్టర్ ది ఇన్కమింగ్ వీటీవై ట్రాఫిక్. ద అవుట్ పారామీటర్ ఫిల్టర్స్ అవుట్ గోయింగ్ వీటీవై ట్రాఫిక్ అండ్ ఇట్ ఈస్ రేర్లీ అప్లైడ్. రైట్. సో ఓకే. సో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి మనం ఒక సినారియో తీసుకుందాం, దాన్ని బేస్ చేసుకొని ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు అనే దాని గురించి ఇక్కడ మన డిస్కషన్ ఉంటుందండి. రైట్. సో ద టోపాలజీ ఇన్ ద ఫిగర్ ఈజ్ యూజ్డ్ టు డెమాన్స్ట్రేట్ హౌ టు కాన్ఫిగర్ ఎన్ ఏసీఎల్ టు ఫిల్టర్ ది వీటీవై ట్రాఫిక్. ఇది మన రిక్వైర్మెంట్. అంటే ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడ ఏదైతే PC1 ఉందో, రైట్, ఇక్కడ రౌటర్ R1 ఉంది. నేను R1లో టెల్నెట్ కానీ ఎస్ఎస్హెచ్ కానీ కాన్ఫిగర్ చేసిన అనుకో. రైట్. సో ఎవడైనా యూజరు వానికి ఆ లాగిన్ క్రెడెన్షియల్ తెలిస్తే డైరెక్ట్గా లాగిన్ అయ్యి టెల్నెట్ కానీ ఎస్ఎస్హెచ్ యూజ్ చేసుకొని లాగిన్ అయ్యి మొత్తం రౌటర్లో ఏమున్నాయి రౌటర్ని మొత్తం యాక్సెస్ చేయొచ్చు. అర్థమవుతుందా? బట్ నా కండిషన్ ఏంది, వాడికి ఇన్ కేస్ లాగిన్ క్రెడెన్షియల్ తెలిసిన వాట్ ఈస్ మై రిక్వైర్మెంట్, ఓన్లీ PC1 షుడ్ బి అలౌడ్ టు టెల్నెట్ ఇన్ ది router R1. If you know username or password also, but I should not allow him to access my remote router R1. Right. So ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన వెరీ ఇంపార్టెంట్ పాయింట్, టెల్నెట్ ఈజ్ యూజ్డ్ హియర్ ఫర్ డెమాన్స్ట్రేషన్ పర్పస్ ఓన్లీ. సో ఇన్ రియల్ టైమ్ వీ నీడ్ టు యూజ్ సెక్యూర్ షెల్. రైట్. SSH షుడ్ బి యూజ్డ్ ఇన్ ది ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఎందుకు, SSH ఈజ్ ఎన్క్రిప్టెడ్ ఫార్మేట్, టెల్నెట్ ఈజ్ ది ప్లెయిన్ టెక్స్ట్ ఫార్మేట్. ఈ పాయింట్ అనేది మనం ఇనిషియల్ క్లాసెస్లో డిస్కస్ చేసుకున్నాం. ఓకే ఫైన్. మీకు కామెంట్స్ అన్నీ మళ్ళీ ఒకసారి రివైండ్ చేస్తా, ఏ విధంగా మనం టెల్నెట్ని ఏ విధంగా కాన్ఫిగర్ చేయొచ్చు అనే దాని గురించి ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ మనకేం కావాలి, ఇప్పుడు ఈ యూజర్ ఉన్నాడండి. ఈ యూజర్ ఇక్కడ టెల్నెట్ అనే కమాండ్ టైప్ చేసి ఈ యొక్క రౌటర్ IP అడ్రస్ టైప్ చేస్తాడండి. IP అడ్రస్ ఆఫ్ ది రౌటర్ అనుకుందాం. అప్పుడు ఏం అడుగుతుంది, అది ఎంటర్ ది యూజర్ నేమ్, ఎంటర్ ది పాస్వర్డ్ అని అడుగుతుంది. ఎందుకు ఎంటర్ ది నేమ్, యూజర్ నేమ్, పాస్వర్డ్ ఎంటర్ చేయాలి, వన్స్ ఆథెంటికేషన్ కంప్లీట్ అయితే మాత్రమే నీకు యాక్సెస్ అనేది గ్రాంట్ అవుతుంది. రైట్. అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్లు అనేది నువ్వు ఎంటర్ చేయాలంటే ఫస్ట్ ఏం చేయాలి, ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ అనేది మన సర్వర్లో ఎక్కడో స్టోర్ అవ్వాలి. రైట్. అది 2 మెకానిజం ఉంటుంది. ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్కమింగ్ క్లాస్లో రేడియస్ సర్వర్స్ గురించి డిస్కస్ చేస్తాం. అంటే ఇక్కడ మనం డేటాబేస్ క్రియేట్ చేసి ఈ డేటాబేస్ లోపల యూజర్ 1 ఏంది, యూజర్ నేమ్ 2 ఏంది, యూజర్ నేమ్ 3 ఏంది, అట్లా ఎన్ రికార్డ్, అట్లా పాస్వర్డ్ ఏంది, పాస్వర్డ్ 1, పాస్వర్డ్ 2, పాస్వర్డ్ 3, అట్లా ఎన్ రికార్డ్ స్టోర్ చేస్తామండి. ఈ డేటాబేస్ మ్యాచ్ అయితే లైక్ ఫర్ ఎగ్జాంపుల్ నీ ఫేస్బుక్ లాగిన్ ఉందనుకుందాం. రైట్. ఇలాంటి ఒక డేటాబేస్లో అన్ని యూజర్ నేమ్ పాస్వర్డ్ సేవ్ అవుతాయి. నువ్వు ఎప్పుడైతే లాగిన్ అవ్వడానికి ట్రై చేసినావో ఈ డేటాబేస్లోకి వెళ్ళి చెక్ చేసుకొని నీకు లాగిన్ అనేది కరెక్ట్గా ఉంటే నీకు యాక్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. రైట్. అంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, యూజర్ నేమ్ పాస్వర్డ్స్ క్రియేట్ చేయాలి. ఒకటి సర్వర్లో క్రియేట్ చేసుకోవడం, లేదంటే నీకు సర్వర్ క్రియేట్ చేయడానికి లేదంటే సింపుల్ ఏంటండి, మనం మన లోకల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. రైట్. సో సింపుల్ లోకల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. అంటే ఇప్పుడు నేను లోకల్ డేటాబేస్లోకి వెళ్ళి ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే యూజర్ నేమ్ ఒకటి అడ్మిన్ అని క్రియేట్ చేసిన. రైట్. సో సీక్రెట్ అంటే సీక్రెట్ అన్న వాడుకోవచ్చు, లేదంటే నీకు కావాలంటే పాస్వర్డ్ అన్న వాడుకో, పాస్వర్డ్ క్రియేట్ చేస్తున్నాం. ఇట్లా నీకు నెక్స్ట్ కమాండ్ కావాలనుకో మళ్ళీ ఇంకొక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకో, ABC పాస్వర్డ్ ABC, అట్లా కావాలంటే ఎన్నన్నా యూజర్ నేమ్ పాస్వర్డ్లు క్రియేట్ చేసుకో. బట్ ఇవి సర్వర్లో స్టోర్ చేయట్లేదు, ఓన్లీ
లోకల్ డేటాబేస్లో స్టోర్ చేస్తున్నాం. ఈ లోకల్ అనే పదం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ మనకి లోకల్ అనే పదం వాడాల్సింది వస్తుంది. ఎప్పుడు ఇన్ కేస్ మీకు టెల్నెట్ గురించి తెలియకపోతే నేను వాళ్ళ కోసం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అండి. ఓకేనా? ఓకే, ఫైన్. సో నెక్స్ట్ మనం ఇంకొకటి ఏం చేయాలి? టెల్నెట్ కాన్ఫిగర్ చేయాలంటే కమాండ్ ఏందండి? లైన్ VTY తెలుసు కదా మనకు, 0 to 15 ఉంటాయి. సో నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 0 to 4 అంటే 0, 1, 2, 3, 4 అంటే ఎట్ ఏ టైం 5 కనెక్షన్స్ యాక్సెస్ చేయొచ్చు. రైట్? సో లైన్ VTY 0 to 4. ఈ లాగిన్ మెథడ్ ఉంది కదండి, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేస్తే లోకల్ అంటే ఏంది? వాడు ఎప్పుడైతే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎంటర్ చేస్తాడో ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ని తీసుకో, అవి మ్యాచ్ అయితే అప్పుడే యాక్సెస్ చేయి. అర్థమవుతుందా? లైన్ VTY 0 to 4 లాగిన్ లోకల్. రైట్? నెక్స్ట్ మెథడ్ కావాలంటే ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ SSH అని రాసుకుంటాం కదా. ఇప్పుడు నేను ఓన్లీ టెల్నెట్ వాడితే టెల్నెట్ అని రాసుకోండి. ఇవి బేసిక్ కమాండ్స్ అండి. సో దీనికి ఎక్స్ట్రా మనం ఏమి యాడ్ చేస్తున్నాం అనేది ఇప్పుడు ఇంపార్టెంట్ పాయింట్. ఫస్ట్ ఏంది? స్టెప్ 1 యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ క్రియేట్ చేయాలి, అంతే కదా. సో ఫస్ట్ దానికి ఏం యూజ్ చేస్తున్నాం మనం? ఇక్కడి వరకు స్టాండర్డ్ ACL యూజ్ చేస్తున్నాం. అంటే ఏదర్ నేమ్డ్ కానీ నంబర్ కానీ యూజ్ చేయాలని మనకు తెలుసు. రైట్? సో నేను ఫస్ట్ రౌటర్లోకి వెళ్ళి ఈ R1 అనే రౌటర్ లోపలికి వెళ్ళి కాన్ఫిగరేషన్ మోడ్లోకి వెళ్ళి IP యాక్సెస్ లిస్ట్ స్టాండర్డ్ ఒక స్టాండర్డ్ ACL క్రియేట్ చేస్తున్నాను, అడ్మిన్ హోస్ట్ అని. లేదంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు బ్లాక్ టెల్నెట్ అని రాసుకుని ఇష్టం. అర్థమవుతుందా? సో నెక్స్ట్ కమాండ్ ఏం రాసుకుంటున్నాం? రిమార్క్ అనేది కంపల్సరీయా? కాదండి, రిమార్క్ అనేది ఆప్షనల్. ఎందుకు? నువ్వు షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ కానీ టైప్ చేసినావంటే ఇది ఏ పర్పస్ కోసం క్రియేట్ చేయబడింది ఫ్యూచర్లో నీకు అర్థం అవడానికి రిమార్క్ కమాండ్ రాస్తున్నా. ఏమని రాస్తున్నా? దిస్ ACL సెక్యూర్స్ ఇన్కమింగ్ VTY లైన్స్. ఇది అయిపోయింది. సో ఫస్ట్ అజెండా ఏంటంటే మనం యాక్సెస్ లిస్ట్ అనేది క్రియేట్ చేయాలి. సెకండ్, ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయొద్దు రాయాలి. సో ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే నెక్స్ట్ పర్మిట్ ఈ 10.10 సిస్టమ్ మాత్రమే అలౌ చేయాలని రాసుకున్నాను. రైట్? సో డన్. నువ్వు రాసిన రాయిపోయినా బై డిఫాల్ట్ లాస్ట్ కమాండ్ ఏముంటుంది? డినై ఎనీ ఉంటుంది. బట్ మళ్ళీ నువ్వు ఎందుకు రాయాలి మాన్యువల్గా డినై ఎనీ అనే కమాండ్? ఏంటంటే మనం స్టాటిస్టిక్స్ గురించి చెప్పుకున్నాం కదా, ఎంతమంది ట్రై చేసిండ్రు, ఇన్నిసార్లు డినై అయిందని కౌంట్ కానీ కావాలంటే మనం ఈ కమాండ్ మాన్యువల్గా రాయాలి. అర్థమవుతుందా? సో ఎగ్జిట్ అయిపోయింది. రైట్? సో ఇక్కడ వరకు నువ్వేం రాసినావండి? యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ రాసినావు. ఇది ఎక్కడ అప్లై చేయాలి? ఇంటర్ఫేస్లో కాదు, VTYలో అప్లై చేయాలి. ఆ VTY అంటే ఏంది? లైన్ VTY 0 to 15 అదే కదా. రైట్? SSH మెథడ్ కానీ టెల్నెట్ మెథడ్ కానీ. అప్పుడు ఏం చేస్తావు? లైన్ VTY 0 to 4 ఆర్ 0 to 15 వాట్ ఎవర్ ఇట్ మేబీ. సో లాగిన్ లోకల్ అంటే ఈ యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకుంటుంది. నెక్స్ట్ ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ టు టెల్నెట్. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్ట్రా స్టెప్ దట్ ఈస్ గోయింగ్ టు బి యాడెడ్ హియర్. ఏందండి? యాక్సెస్ క్లాస్ అనే కమాండ్ వాడాలి. యాక్సెస్ క్లాస్, ఆ క్లాస్ ఏందండి మనం క్రియేట్ చేసింది. రైట్? సో ACE క్రియేట్ చేసినాం కదా, యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్, దేని పేరు మీద క్రియేట్ చేసినామండి? ఈ నేమ్తో. రైట్? అడ్మిన్ హోస్ట్. నెక్స్ట్ ఇక్కడ కమాండ్ ఏంటండి? ఇంటర్ఫేస్ ఇన్ అవుట్. 99.9% వి యూజ్ ఇన్ కమాండ్. ఎందుకు ఇన్ కమాండ్ వాడతామంటే చూడండి, ఇప్పుడు ఈ యూజర్ ఉండు, దీన్ని యాక్సెస్ చేయాలి. ఇక్కడ ఇట్లా పోతే ఇదేమవుతావు? ఇన్బౌండే కదా. ఈ యూజర్ ఉన్నాడు, ఇట్లా పోతే ఏమవుతుంది? ఇన్బౌండే కదా. ఇంటర్నెట్ నుంచి ఒక యూజర్ వస్తుండు, ఇటు పోతే ఏంది? ఇన్నే కదా. అంటే ఎవడు ఇన్లో ట్రై చేసినా ఈ పాలసీ చెక్ చేస్తుంది. ఈ పాలసీలో ఈ నెంబర్ ఉంటే మాత్రమే అలౌ చేస్తుంది, ఇంకెవరిని అలౌ చేయదు. అందుకని మనం 99.9% ఓన్లీ ఇన్ అని రాస్తాం. అంటే వీడికి ఇది ఇన్ ఇక్కడ చెక్ చేస్తుంది, రౌటర్ అనే చెక్ చేస్తుంది. ఇది 10.10 కాదా? ఓకే, డినై. ఇది ఇన్లో చెక్ చేస్తుంది, కాదా? డినై. ఇది ఇన్లో చెక్ చేస్తుంది, కాదా? డినై. ఇది ఇన్లో చెక్ చేస్తుంది, అవునా? ఎస్. సో అందుకని మనం మ్యాక్సిమం ఇన్ కమాండ్ అని రాస్తాం. రైట్? టు increase secure access, a username password and will be created and the login local authentication method will be used on the VTY line. The command in the example creates the local database entry, not radius server. ఆ సర్వర్స్ మనం చెప్పుకోవట్లేదు, ఇప్పుడు లోకల్ డేటాబేస్ క్రియేట్ చేస్తున్నాం. రైట్? లిస్ట్ ఆఫ్ యూజర్ నేమ్స్ అండ్ లిస్ట్ ఆఫ్ పాస్వర్డ్. రైట్? సో ఇక్కడ చూడండి, నోటీస్ దట్ డినై ఎనీ హ్యాస్ బీన్ కాన్ఫిగర్డ్ టు ట్రాక్ ది నంబర్ ఆఫ్ టైమ్ యాక్సెస్ హ్యాస్ బీన్ డినైడ్. నువ్వు ఇవ్వకపోయినా తీసుకుంటుంది, బట్ నీకు స్టాటిస్టిక్స్ అనేవి రావు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఓన్లీ సింపుల్ కమాండ్ మనం ఏం రాయాలి? ACE రాసిన తర్వాత VTYలో యాక్సెస్ క్లాసు, దాని నేము, ఇన్బౌండ్ అవుట్పుట్ ఇంటర్ఫేస్ అనేది రాయాలి. సింపుల్. రైట్? సో ఈ విధంగా మనము చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, సపోజ్ ఎవరో ఒకరు అన్నోన్ మెషిన్ నుంచి
రైట్ టెల్నెట్ కానీ ఎస్ఎస్ కానీ ట్రై చేసిండు అనుకో, సో ఇన్ని టైమ్స్ దే యాక్సెస్ బట్ దే డినైడ్. ఇప్పుడు 10.10 అనే సిస్టమ్ టెల్నెట్ యాక్సెస్ చేసింది అనుకో 2 టైమ్ యాక్సెస్ చేసినట్టు మనకి స్టాటిస్టిక్స్ వస్తాయండి. రైట్ బట్ మనం రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్లో 99.9999% వీ డోంట్ యూజ్ ది టెల్నెట్ అండి. అర్థమవుతుందా? మనం ఏం యూజ్ చేస్తామండి? వీ యూజ్ ది సెక్యూర్ షెల్. SSH ఈజ్ ది ఎన్క్రిప్టెడ్ వన్. సో సింపుల్. లైన్ VT/0 to 4 లాగిన్ లోకల్ మెథడ్ డేటాబేస్, లేకపోతే ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ ఇంతకుముందు టెల్నెట్ కదా, ఇప్పుడు ఏం రాస్తాం? SSH. ఈ SSH తర్వాత ఈ ఒక్క కమాండే యాడ్ చేస్తాం. సేమ్ నువ్వు టెల్నెట్కి ఏదైతే యాడ్ చేసినావు SSH కూడా అది. బట్ ఇక్కడ సెట్ ఆఫ్ కమాండ్స్ డిఫరెంట్ ఉంటాయి. రైట్ సో నువ్వు క్రిప్టో కీ జనరేట్ చేయాలి, నెక్స్ట్ డొమైన్ నేమ్ క్రియేట్ చేయాలి. సో ఇవన్నీ మనం SSHలో క్లాస్లో చెప్పామండి. అక్కడ క్లియర్గా ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఓన్లీ ఎక్స్ట్రా కమాండ్ ఏం క్రియేట్ చేయాలి? నువ్వు యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీ క్రియేట్ చేయి. రైట్ సో IP యాక్సెస్ లిస్ట్ స్టాండర్డ్ బ్లాక్ SSH అని క్రియేట్ చేయి. ఎవరిని పర్మిట్ చేయాలో ఆ పర్మిట్ రాసుకో. లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత డిని అని కొట్టిన తర్వాత ఇది ఉంది కదా, సో లాస్ట్లో ఈ కమాండ్స్ రాసిన తర్వాత ఇంకొకటి ఏం యాడ్ చేస్తావు? యాక్సెస్ క్లాస్. ఇది బ్లాక్ SSH అని రాసినా కదా, బ్లాక్ SSH ఇన్బౌండ్ ఇంటర్ఫేస్ రాసినాం. అంటే ఈడొచ్చినా చెక్ చేస్తుంది, ఈడొచ్చినా చెక్ చేస్తుంది, ఈడొచ్చినా చెక్ చేస్తుంది. రైట్ సో ఈ విధంగా మన VTY లైన్స్ ఏదైతే రిమోట్ యాక్సెస్ ఉంటుందో వాటిని మనం సెక్యూర్ చేయొచ్చండి. అర్థమవుతుందా? సో ఇది జస్ట్ ఓన్లీ బేసిక్ అండి. ఇంకా నీకు అడ్వాన్స్ కావాలనుకుంటే అప్పుడు మనం ఎక్స్టెండెడ్ ACL అని చూద్దాం. రైట్ సో ఇప్పుడు నువ్వు జస్ట్ ఓవర్వ్యూ అనేది ఇస్తానండి మీకు ఎక్స్టెండెడ్ ACL గురించి. చూడండి, యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేసిన ఎక్స్టెండెడ్ ఒక నేమ్తో ప్రోటోకాల్ ఉంది. SSH పోర్ట్ నెంబర్ ఏంది? 22. ఎవరంట? 1.0 నెట్వర్క్లోంచి ఎవరిని యాక్సెస్ చేయడానికి? ఈ 10.0.0.1. ఈ విధంగా పోర్ట్ నెంబర్ రాసుకోవచ్చు, సోర్స్ నెట్వర్క్ ఏంది రాసుకోవచ్చు, డెస్టినేషన్లో ఎవరిని యాక్సెస్ చేయాలో రాసుకోవచ్చు, ఏ ఇంటర్ఫేస్లో బ్లాక్ చేయాలో రాసుకోవచ్చు, ఇవన్నీ రాసుకోవచ్చు. అందుకే మన ఫైనల్ లైన్ బేసిక్ నుంచి నేర్చుకుంటూ ఎక్స్టెండెడ్ ACL అనేది నేర్చుకుంటున్నామండి. మెయిన్ పర్పస్ ఏంటండి? మీ నెట్వర్క్లో మీరు ఏ విధంగా సెక్యూర్ చేసుకోవచ్చు ఈ VTY పోర్ట్స్ అనే దాని గురించి ఈ ఒక్క క్లాస్ యొక్క మేజర్ అజెండా అండి. సో ఇప్పుడు మీకు అంటే ఒక 50% అర్థమైంది అనుకుందాం, థియరీ రిలేటెడ్ పార్ట్. ఇప్పుడు నేను ప్రాక్టికల్ యాక్టివిటీ చేసి చూపిస్తాను. సో మీ కాన్సెప్ట్ అనేది 100% క్లియర్ అవుతుందండి. సో ఈ యాక్టివిటీలో మనం ఏం చేద్దాం అంటే ఎగ్జాక్ట్గా ఈ రౌటర్ని ఏ విధంగా ప్రొటెక్ట్ చేయాలి అన్ఆథరైజ్డ్ యూజర్ నుంచి, దాని గురించి డిస్కస్ చేసుకుందామండి. ఈ రౌటర్ 0 గురించి. సో ఫస్ట్ నేను ఇనిషియల్ కాన్ఫిగరేషన్ చెప్తా అండి. సో ఈ స్విచ్లో నేను IP అడ్రస్ ఏమి ఇచ్చిన అంటే 192.168.1.10 డిఫాల్ట్ గేట్వే వచ్చి 1.1 ఇచ్చినానండి. ఇది ఇంటర్ఫేస్ G0/0, దీనికి IP అడ్రస్ 1.1 ఇచ్చిన, ఈ సబ్నెట్ మాస్క్ ఇచ్చిన అండి. అదేవిధంగా దీనికి ఇంకొకటి నెట్వర్క్ కదండి దీనికి నేను 2.10 IP అడ్రస్ ఇచ్చిన, డిఫాల్ట్ గేట్వే వచ్చి 2.1. అంటే ఈ G0/1 ఒక ఇంటర్ఫేస్ వచ్చి 2.1 అనేది కాన్ఫిగర్ చేసిన అండి. ఇక్కడ వరకు బాగుంది. సో ఇక్కడ నేను మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేసినంటే షో రన్నింగ్ కాన్ఫిగరేషన్ కమాండ్ కానీ టైప్ చేసినానంటే మీకు ఎటువంటి నేను లైన్ VTY అనేది క్రియేట్ చేయలే. రైట్ సో చూడండి, లైన్ VTY అనేది ఎంటీ ఉంది. రైట్ అదేవిధంగా ఫర్ ఎగ్జాంపుల్ షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ అనేది టైప్ చేసిన అనుకో యాక్సెస్ లిస్ట్ కూడా క్రియేట్ చేయలే. రైట్ సో ఫస్ట్ మనం ఏం చేయాలండి? రైట్ సో టెల్నెట్ కానీ SSH కానీ క్రియేట్ చేయాలంటే ఫస్ట్ మనము ఇంపార్టెంట్ 2 కమాండ్స్ రాయాలి. ఫస్ట్ వన్ ఏంటండి? ఈ హోస్ట్ నేమ్ అనేది చేంజ్ చేయాలి. దానికి కమాండ్ ఏంటండి? హోస్ట్ నేమ్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ABC ఇచ్చినాం. రైట్ ఇంకొక కమాండ్ ఏం టైప్ చేయాలంటే ఎనేబుల్ పాస్వర్డ్. ఆ ప్రివిలేజ్ లెవెల్ ఉంటుంది కదండి. రైట్ సో దాని కమాండ్ ఏంటండి? ఎనేబుల్ పాస్వర్డ్ సెట్ చేయాలండి. రైట్ ఎనేబుల్ పాస్వర్డ్ సిస్కో అని ఇచ్చిన. ఈ 2 ప్రీ రిక్వెస్టెడ్స్ అండి. రైట్ వన్స్ ఇట్ ఈస్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేద్దామంటే యూజర్ నేమ్ లోకల్ డేటాబేస్ అనేది క్రియేట్ చేస్తాం. రైట్ సో దానికి నేను ఏం టైప్ చేస్తున్నా? యూజర్ నేమ్ సిస్కో పాస్వర్డ్. రైట్ పాస్వర్డ్ సిస్కో అనేది క్రియేట్ చేసిన. రైట్ మీకు కావాలంటే మల్టిపుల్ యూజర్ నేమ్ మల్టిపుల్ పాస్వర్డ్స్ క్రియేట్ చేసుకోండి. ఇక్కడ వరకు క్లారిటీ ఉంది కదండి. ఓకే ఫైన్. ఇది కంప్లీట్ అయిన తర్వాత మనం ఏం చేద్దామండి? యాక్సెస్ లిస్ట్ అనేది క్రియేట్ చేద్దాం. ఇక్కడ ఈ రౌటర్లో క్రియేట్ చేద్దాం. రైట్ సో దానికి కమాండ్ ఏంటండి? IP యాక్సెస్ లిస్ట్ స్టాండర్డ్ ఎక్స్టెండెడ్ అండి. నేను స్టాండర్డ్ వాడుతున్నాను. రైట్ నేమ్డా నంబర్డా? నేమ్ అన్నా రాసుకో, నంబర్ అన్నా రాసుకో. నేనేం రాస్తున్నా అండి? బ్లాక్ టెల్ నెట్ అని రాసుకుంటున్నాను. రైట్ సో జస్ట్ నాకు అర్థమయ్యే పర్పస్ కోసం బ్లాక్ టెల్ నెట్ అని రాసిన. రైట్ సో కంప్లీట్ అయిన తర్వాత నువ్వు రిమార్క్ కావాలంటే రిమార్క్ రాసుకో. రైట్ ఓకే ఫైన్. సో ఎవరిని పర్మిట్ చేద్దాం అనుకుంటున్నా నేను? ఓన్లీ సింగిల్ హోస్ట్. ఈ సింగిల్ హోస్ట్ IP అడ్రస్ ఏంది? చూడండి ఇక్కడ కమాండ్ హోస్ట్ అని రాసుకోవచ్చు.
రైట్. లేదంటే డైరెక్ట్గా రాసినా వర్క్ అవుతుంది. ఎందుకంటే నెట్వర్క్ రాసినప్పుడు మొత్తం నెట్వర్క్ స్పెసిఫై చేసి వైల్డ్ కార్డ్ మాస్క్ రాయాలి. అది జస్ట్ ఓన్లీ సింగిల్ హోస్ట్ అయితే హోస్ట్ అని కూడా రాయవల్లే డైరెక్ట్గా ఐపీ అడ్రస్ రాస్తే సరిపోతుంది 168.1.10. రైట్. వైల్డ్ కార్డ్ మాస్క్ అవసరం లేదని చెప్పాను కదా సింగిల్ హోస్ట్కి. ఇది ఓకే. నెక్స్ట్ ఎవరిని డినే చేయాలి? ఈడు తప్ప ఇంకెవడు వచ్చినా డినే చేయాలి. నువ్వు రాయకపోయినా ఇది ఉంటుంది, బట్ స్టాటిస్టిక్స్ కావాలంటే మనం ఇది చూసుకోవచ్చు. రైట్. అయిపోయింది. రైట్. సో ఎగ్జిట్ డౌట్ ఉంటే షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేయి. సీక్వెన్స్ నెంబర్ 10తో మనకి ఎవరిని పర్మిట్ చేయాలి? 1.10. 20తో డినే చేయాలి. రైట్. సో ఇక్కడ వరకు బాగుందబ్బా. నువ్వు యూజర్ లోకల్ డేటాబేస్లో యూజర్ నేమ్స్ తీసుకో, పాస్వర్డ్స్ తీసుకో, క్రియేట్ చేసినావు. సో ఫస్ట్ గుర్తుపెట్టుకో, ఫ్లో గుర్తుపెట్టుకో. ఫస్ట్ హోస్ట్ నేమ్ చేంజ్ చేయి. సెకండ్ ఆ ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్ ఉంటుంది కదా, హ్యాష్, దీనికి పాస్వర్డ్ సెట్ చేయి. రైట్. దానికి ఏ కమాండ్ యూజ్ చేయొచ్చు? ఎనేబుల్ పాస్వర్డ్ పర్టికులర్ పాస్వర్డ్, లేదంటే ఎనేబుల్ సీక్రెట్ పర్టికులర్ పాస్వర్డ్ ఇవ్వచ్చు. ఇది కంప్లీట్ అయిన తర్వాత యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీ. రైట్. సో ఏం క్రియేట్ చేసినా ఒక యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేసిన స్టాండర్డ్ బ్లాక్ టెల్నెట్ అనే నేమ్తో ఈ హోస్ట్ని పర్మిట్ చేస్తున్నా, ఇంకెవరిని అలౌ చేయాలి. ఓకే, క్రియేట్ చేసిన ఇది ఎవరికి అప్లై చేయాలి? రౌటర్లో అప్లై చేయాలి. రౌటర్లో ఎక్కడ అప్లై చేయాలి? రైట్. ఇన్బౌండ్లోనా అవుట్బౌండ్లోనా? సో రైట్, అంటే ఈడొచ్చినా ఈడికి ఇది ఇన్కమింగ్ కదా, వీడికి ఇన్కమింగ్ కదా, ఇంకొకటి వస్తే ఇన్కమింగ్ కదా, ఇంకొకటి వస్తే ఇన్కమింగ్. రైట్. ఎవడొచ్చి దీన్ని ట్రై చేయాలన్నా ఇన్లోనే కదా ట్రై చేయాలి. అప్పుడు నేను చెక్ చేసి పారదొబ్బుతా. ఇది సింపుల్ కాన్సెప్ట్. అందుకని మనము ఇక్కడ అవుట్ అండ్ మ్యాక్సిమం రాయము, ఓన్లీ ఇన్ అని రాస్తాం. రైట్. సో అప్లై చేయాల్సింది ఎక్కడ? వీటీవైలోనే కదా అప్లై చేయాలి, ఇంటర్ఫేస్లో కాదు మిత్రమా. ఇప్పుడు ఈ ఇంటర్ఫేస్లో అప్లై చేసినావు అనుకో, ఏ నుంచి ఏడు వచ్చి యాక్సెస్ చేస్తాడు, ఇంకొక ఇంటర్ఫేస్లో నుంచి యాక్సెస్ చేస్తాడు. అందుకని నువ్వు ఈ వీటీవై లోపలగానే రాసినావు అనుకో, సో ప్రతిఒడు వీటీవై నుంచి వచ్చినప్పుడు ఏమవుతుంది? బ్లాక్ చేసి పాడు దొబ్బుతాడు. అర్థమవుతుందా? నీకు డౌట్ వస్తుంది, అరే భయ్ అన్న నేను ఇంతకుముందు నువ్వు వీటీవై లైన్లో చెప్పినావు కదా, అంటే ఈ ఇంటర్ఫేస్ G0/0 అవుట్ అని రాయమన్నావు కదంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా రాసినావు అనుకుందాం. రాసిన తర్వాత ఈ ఇంటర్ఫేస్ G0/0కి ఇన్నో అవుటో అప్లై చేసినావు అనుకుందాం. అది ఓన్లీ ఇంటర్ఫేస్లో వచ్చినప్పుడు మాత్రమే చెక్ చేస్తుంది. ఈడొచ్చి యాక్సెస్ చేయొచ్చు కదా, దీనికి సంబంధం లేదు కదా, ఈడొచ్చి రౌటర్ని యాక్సెస్ చేయొచ్చు కదా, ఈడొచ్చి యాక్సెస్ చేయొచ్చు కదా. అందుకనే మనం ఎక్కడ చేస్తాం? వీటీవై లోపల రాసినామంటే కరెక్ట్ ఉంటుంది, ఇంటర్ఫేస్ కాకుండా. రైట్. సో దానికి ఫస్ట్ నువ్వు ఏం చేయాలి బ్రదర్? గో టు కాన్ఫిగరేషన్ టెర్మినల్. రైట్. కమాండ్ ఏంది? లైన్ వీటీవై 0 to 15 0 to 4 ఎన్ని కనెక్షన్స్ కావాలో నీ ఇష్టం. రైట్. సో లాగిన్ ఆథెంటికేషన్ మెథడ్ ఏంది? డేటాబేస్ ఏంది? లాగిన్ లోకల్. నువ్వు కావాలంటే కమాండ్ రాసుకో. ట్రాన్స్పోర్ట్ ఇన్పుట్ మనం ఏ మెథడ్ వాడుతున్నావు? టెల్నెట్. అది SSH వాడితే SSH రాసుకో. కానీ ఇక్కడ మెయిన్ కమాండ్ ఏంది? యాక్సెస్ క్లాస్. ACC యాక్సెస్ క్లాస్. యాక్సెస్ క్లాస్ ఏంటండి? స్టాండర్డా ఎక్స్టెండెడా? స్టాండర్డ్. నెంబర్ రాసినాము, నేమ్ రాసినాం. ఆ నేమ్ ఏందనేది వెరీ ఇంపార్టెంట్. రైట్. సో నేమ్ ఏందండి? బ్లాక్ టెల్నెట్. రైట్ ఫైన్. సో యాక్సెస్ క్లాస్ బ్లాక్ టెల్నెట్. అయిపోయిందంటే అయిపోలే, ఇంకా ఏ ఇంటర్ఫేస్? ఇన్బౌండా అవుట్బౌండా? రైట్. ఎవరి లోపలికి వచ్చినా వేసాయి. రైట్. అయిపోయింది. సో ఇప్పుడు ఎండ్ కొట్టి షో రన్నింగ్ కాన్ఫిగరేషన్. రైట్. ఐపీ అడ్రస్లు ఇచ్చినాం, యాక్సెస్ లిస్ట్ క్రియేట్ చేయడం జరిగింది బ్లాక్ టెల్నెట్ అనే దాంతో. నెక్స్ట్ లైన్ VTY 04 లాగిన్ లోకల్ మెథడ్ ఇన్పుట్ టెల్నెట్ యాక్సెస్ క్లాస్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఎవరికి? బ్లాక్ టెల్నెట్ అనే దాంతో క్రియేట్ చేయండి. రైట్. సో అది తెలియకపోతే బ్లాక్ టెల్నెట్ ఏంటంటే నువ్వు ఇక్కడ షో యాక్సెస్ లిస్ట్ కొడితే దీని డీటెయిల్ వస్తాయి. ఫ్యూచర్లో మాడిఫై చేసుకోవాలంటే మాడిఫై చేసుకో. ఇక్కడ వరకు ఓకే అయిపోయింది కదా. నెక్స్ట్ మనం ఇంతకుముందు కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్తున్నాం. మనం రియల్ టైం అయితే స్విచ్ను రౌటర్ని యాక్సెస్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేస్తాం. ఆ అప్లికేషన్ ఏంటంటే పట్టీ సాఫ్ట్వేర్ అనేది ఒకటి ఉంటుంది. ఇక్కడ చూడండి, టెల్నెట్ ఆర్ SSH క్లయింట్ ఉంది కదా. సో ఈ సాఫ్ట్వేర్ ఓపెన్ చేసిన మళ్ళీ నేను చెప్తున్నానండి, ఇక్కడ రిమోట్ కనెక్షన్ యాక్సెస్ కోసం మనం రియల్ టైంలో అయితే పట్టీ అనే సాఫ్ట్వేర్, రైట్, టెరాఫామ్ అని ఉంటుంది, ఇట్లా ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ పుట్టియో ఓపెన్ చేసినానంటే ఇంటర్ఫేస్ ఏంది? SSH. దాని IP అడ్రస్ టైప్ చేసి ఓపెన్ కొడుతాం. రైట్. లేదంటే టెల్నెట్ సెలెక్ట్ చేసుకొని టెల్నెట్ యూజ్ చేసుకొని దాన్ని టైప్ చేస్తాం. అర్థమవుతుందా? ఇది రియల్ టైంలో చేసేది. ఇక్కడ ప్యాకెట్ ట్రేసర్ యాక్టివిటీలో కూడా డైరెక్ట్గా కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి టెల్నెట్ అని కొట్టుకుంటా ఇక్కడ నుంచి మనం ఏం చేద్దామంటే, ఫర్ ఎగ్జాంపుల్ నా సిస్టంలో ఆ పట్టియో సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ అయింది అనుకుందాం. సో ఆ సాఫ్ట్వేర్ ఇక్కడ ఉంది అనుకుందాం, దీన్ని ఓపెన్ చేసినాం. రైట్. సో ఏ మెథడ్ వాడుతున్నా? నేను టెల్నెట్ వాడుతున్నా. సో దీని IP అడ్రస్ ఏంది? ఇప్పుడు దీని IP అడ్రస్ ఏందండి?
192.168.1.10 దీని డిఫాల్ట్ గేట్వే ఏంటంటే 1.1 అంటే ఈ 1.1 యూజ్ చేసుకుంటే నేను ఈ రౌటర్ని యాక్సెస్ చేయొచ్చు కదా. సో నీకు రావాల్సిన ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ నేను అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్విచ్లో తీసుకున్నాను అనుకో, నేను ఏం టైప్ చేస్తున్నా ఇంటర్ఫేస్ VLAN 1 IP అడ్రస్ 192.168.1.100 సబ్నెట్ మాస్క్ ఇస్తుండే కదా, గుర్తుందా? కానీ ఇక్కడ నువ్వు ఆ కమాండ్స్ ఎందుకు రాయలేదబ్బా అంటే అది స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్. ఎందుకంటే స్విచ్ అనేది IP అడ్రస్ బేస్ చేసుకొని వర్క్ అవ్వదు, ఓన్లీ MAC అడ్రస్ బేస్ చేసుకొని వర్క్ అవుతుంది. కాబట్టి దానికి ఒక వర్చువల్ IP అడ్రస్ క్రియేట్ చేసినాం. బట్ ఇక్కడ ఇది రౌటర్కి నువ్వు వర్చువల్ ఇంటర్ఫేస్ క్రియేట్ చేయవల్లే. రౌటర్ వర్క్స్ బేస్డ్ ఆన్ వాట్? ఓన్లీ IP. అదే స్విచ్లో అయితే నువ్వు SVI క్రియేట్ చేయాలి. ఇది ఇంకో పాయింట్ నువ్వు గుర్తుపెట్టుకోవాలి. సరే ఇక్కడ IP అడ్రస్ నేను స్విచ్లో అయితే నేను స్విచ్ వర్చువల్ ఇంటర్ఫేస్ VLAN 1 ఒక IP అడ్రస్ ఇస్తాను కదా, దాని రిమోట్ కనెక్షన్ కోసం వాడతాం. మళ్ళీ ఇక్కడ ఏది వాడాలంటే ఏదైనా వాడుకో. ఈ రౌటర్లో 1.1 ఇంటర్ఫేస్ ఉందా, 2.1 ఉందా, ఏది కొట్టినా అది టెల్నెట్ యాక్సెస్ చేస్తుంది. ఇది ఇంపార్టెంట్ పాయింట్. అంటే ఇప్పుడు నాకు ఈ డిఫాల్ట్ గేట్వే ఏంది 1.1 కనెక్ట్ కొట్టు. అరే యూజర్ నేమ్ అడుగుతుంది, లోకల్ డేటాబేస్ సిస్కోని క్రియేట్ చేసినానా, పాస్వర్డ్ సిస్కోని క్రియేట్ చేసినానా, నాకు యాక్సెస్ వచ్చిందా, ఎనేబుల్ టైప్ చేసినానా, ఎంటర్ కొట్టంగానే మళ్ళీ పాస్వర్డ్ అడుగుతుందంటే మీనింగ్ ఏంది? ఇది ప్రివిలేజ్ ఎగ్జిక్యూటివ్ మోడ్లో మనం సెట్ చేసిన పాస్వర్డ్ సిస్కో. రైట్. షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేయి అంటే ఇక్కడ మీనింగ్ ఏంది? మనం ఎక్కడో ఉన్న ఒక సిస్టమ్ నుంచి ఎక్కడో ఉన్న ఒక రౌటర్ని రిమోట్ కనెక్షన్ యూజ్ చేసుకొని యాక్సెస్ చేసినాం. రైట్. ఇక్కడ వర్క్ అయింది. ఎందుకు వర్క్ అయింది? యాక్సెస్ లిస్ట్లో 1.10 అనే సిస్టమ్ని అలో చేయమని ఉంది. సరే ఫర్ ఎగ్జాంపుల్ దీని IP అడ్రస్ ఏంటండి 2.10. రైట్. సో ఇప్పుడు నేను కమాండ్ ప్రాంప్ట్లోకి వెళ్ళి రైట్. సో కమాండ్ ప్రాంప్ట్లో కంటే బెటర్ మనం టర్మినల్ ఓపెన్ చేద్దాం. టెల్నెట్ SSH క్లయింట్. టెల్నెట్ తన IP అడ్రస్ ఏంది 192.168. ఇప్పుడు ఈ రౌటర్ ఇంటర్ఫేస్ ఏందండి 2.10 కదా. సో 2.1 కొట్టు. అంటే 1.1 నోడికైనా టెల్నెట్ ఉంటే టెల్నెట్ వస్తుంది, 2.1 నోడికైనా వస్తుంది, 3.1 నోడికైనా వస్తుంది, ఎవరికైనా వస్తుంది. అదే స్విచ్లో అయితే ఒకటే ఒక వర్చువల్ IP. రైట్. ఇది రౌటర్ అనేది ఏ IPతో అయినా యాక్సెస్ చేయొచ్చు. ఓకే కనెక్ట్ కొట్టు. ఏమొచ్చింది? ద కరెంట్ సెషన్ హ్యాస్ బీన్ క్లోజ్డ్. డూ యూ వాంట్ టు రీఎస్టాబ్లిష్ ఏ న్యూ సెషన్ విత్ ది ప్రీవియస్ సెషన్ ఆప్షన్? ఎస్. రాదు, నువ్వు ఎంత ట్రై చేసినా రాదు. ఎందుకు? దట్ ఈస్ ద ప్రాబ్లం. ఇట్ ఈస్ ఇంప్లిమెంటెడ్ యాక్సెస్ కంట్రోల్. అరే భయ్ నువ్వు 2.1 కూడా చూపించినావు, 1.1 కూడా చూపిరవై అనొచ్చు. సరే ఓకే చూసినరా, మీరేం కొట్టినా రాదు. అర్థమవుతుందా? సో ఇది ఇప్పుడు ఎన్నిసార్లు ట్రై చేసిండు, సమ్ టైం ట్రై చేసిండు కదా. అప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ నువ్వు వెళ్ళి ఇక్కడ చూడండి, ఓన్లీ మనకి స్టాటిస్టిక్స్ ఏం లేవు. ఇప్పుడు నేను మళ్ళీ షో యాక్సెస్ లిస్ట్ కమాండ్ టైప్ చేసిన అనుకో, ఎన్నిసార్లు డినే అయింది 50 మ్యాచెస్ వచ్చింది. ఎన్నిసార్లు యాక్సెస్ చేసిండు 2 మ్యాచెస్. అందుకని మనం ఎక్స్ప్లిసిట్ డినే కమాండ్ రాస్తాం. రైట్. సో ఇది ఏ మెథడ్ అండి, ఏ విధంగా మీ రౌటర్ని సెక్యూర్ చేయాలి. సో టెల్నెట్ రిమోట్ యాక్సెస్ గురించి ఈ యొక్క వీడియో యొక్క సారాంశం అండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ క్లాస్లో మనం ఏం డిస్కస్ చేద్దామంటే దిస్ ఈజ్ సంథింగ్ వెరీ ఇంట్రెస్టింగ్ అండి. నాకు ఆర్గనైజేషన్ ఒక చిన్న కంపెనీ ఉందండి, వాళ్ళకి అసలు రౌటర్ అనేది అవసరం లేదనుకుందాం. రైట్. అంటే ఒక స్విచ్ ఉంది, ఇట్లా మల్టిపుల్ స్విచెస్, ఒక 2 ఫ్లోర్స్ ఉన్నాయి, మల్టిపుల్ స్విచెస్ ఉన్నాయి, సమ్ PCs ఉన్నాయి. రైట్. సో ఇప్పుడు నేనేం చేసిన అంటే ఇక్కడ టెల్నెట్ లేదంటే SSH అనేది కాన్ఫిగర్ చేసిన. రైట్. ఇప్పుడు ఏంది, అందరికి యూజర్ నేమ్స్ పాస్వర్డ్స్ తెలిసిపోయినాయి అనుకుందాం. ఇప్పుడు ఈడో యాక్సెస్ చేస్తాడు, ఎవడైనా యాక్సెస్ చేస్తాడు కదా. అయినా కానీ నేను ఇప్పుడు ఏం రాయాలంటే ఈ VTY ఉన్నాయి కదా, వీటిని నేను ప్రొటెక్ట్ చేయాలి. రైట్. అంటే వితౌట్ రౌటర్ ఓన్లీ స్విచ్లో ఏ విధంగా మనం యాక్సెస్ లిస్ట్ అనేది రాస్తాం అనేది చూద్దాం. స్విచ్ అనేది మొత్తానికి పనిచేయదండి, ఓన్లీ ఫ్యూర్ కమాండ్స్ మాత్రమే వర్క్ అవుతాయి. సో అందులో VTY లైన్ అనేది నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా రాయొచ్చు స్విచ్లోనే, ఎవరిని అలౌ చేయాలి ఎవరిని అలౌ చేయొద్దు అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ సేమ్ దానికి టెల్నెట్ ప్లేస్లో మన ప్రీవియస్ వీడియోలో SSH ఏ విధంగా కాన్ఫిగర్ చేయడం ఉంది. సో దాన్ని మీరు SSHతో రీప్లేస్ చేయండి. ఓన్లీ థింగ్ SSH ఏ విధంగా కాన్ఫిగర్ చేయాలో మీకు తెలిస్తే ఫస్ట్ యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ క్రియేట్ చేసిన తర్వాత SSHలో ఇంకొక ఎక్స్ట్రా కమాండ్ యాక్సెస్ క్లాసు, దాని నేము ఇన్ అని రాయడం, అంతే. మిగతాదంతా యాస్టీస్ సేమ్ అండి. రైట్. సో మళ్ళీ మీరు ఏం చేయాలి, రైట్. సో ఇక్కడికి వెళ్ళి PC0లోకి వెళ్ళి రైట్. సో ఇక్కడ ఉంది కదండి టెల్నెట్ SSH ఉంది కదా, ఇక్కడికి వెళ్ళి ఇప్పుడు SSH సెలెక్ట్ చేసుకో. IP అడ్రస్ ఆఫ్ సిస్టమ్ ఉంటుంది కదా రౌటర్ ఇంటర్ఫేస్ది, అది రాయి. యూజర్ నేమ్ పాస్వర్డ్ క్రియేట్ చేస్తావు కదా, ఇక్కడ యూజర్ నేమ్ కనెక్ట్ కొట్టు, పాస్వర్డ్ అడుగుతుంది. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే మీన్స్
you can able to access the particular remote machine అండి. రైట్, నెక్స్ట్ క్లాస్లో ఓన్లీ స్విచెస్ ఉన్నప్పుడు ఏ విధంగా మనం యాక్సెస్ కంట్రోల్ ఎంట్రీస్ లిస్ట్ ఏ విధంగా రాయాలి టు ప్రొటెక్ట్ ది VTY లైన్స్ ఫర్ యాక్సెసింగ్ ది సిస్టమ్ ఫ్రమ్ రిమోట్ సర్వర్ అనే దాని గురించి మనం డిస్కస్ చేద్దామండి. అది కంప్లీట్ అయిన తర్వాత కంప్లీట్గా ఎక్స్టెండెడ్ ACLs గురించి కాన్సన్ట్రేషన్ చేద్దామండి. రైట్, సో మీకు వీడియో కానీ నేర్చుకోవడానికి యూస్ఫుల్ అయిందని మీరు అనుకుంటే ఫ్రెండ్స్ దయచేసి లైక్ చేయండి. ప్లీజ్ డూ ఏ కామెంట్. ఇఫ్ పాసిబుల్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం అండి. థ్యాంక్ యూ అండి.